నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జూబ్లీహిల్స్ లో విజయం కోసం అన్ని పార్టీల కసరత్తులు. ఈ నెల 30-31న ప్రచారంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. ఉదయం 11 గంటలకు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా. కలెక్టర్ల సమక్షంలో నిర్వహించనున్న అబ్కారీ శాఖ. మోంథా తుఫాను ప్రభావంతో నేడు రాష్ట్రంలో జోరు వాన. రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణకి సిద్ధమైన ఈసీ. తొలి విడతలో చేపట్టే వివరాలను వెల్లడించనున్న ఎన్నికల సంఘం. పాక్తో సంబంధాల కోసం భారత్ను పణంగా పెట్టబోం. దేశాలతో తమ బంధాన్ని అర్థం చేసుకోవాలన్న అమెరికా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచార బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే మంత్రులు ప్రజల్లోకి వెళ్తుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పార్టీ సీనియర్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఏఐసీసీ నియమించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లనున్నారు. ఈ నెల 30-31న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ కు మద్దతుగా పర్యటించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో ఖాతా తెరవని కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ స్థానిక పోరుకు సన్నాహక సమరంగా భావిస్తూ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు వివరిస్తున్నారు. పార్టీ నాయకులంతా కలసికట్టుగా ప్రచార హోరు సాగించనున్నారు. ఈ నెల 30-31న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ప్రచారం చేయనున్నారు. అదే కోవలో 40 మంది స్టార్ క్యాంపెయినర్లు జతకానున్నారు. నియోజకవర్గ పరిధిలోని 6 డివిజన్లలో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 20 మంది కార్పొరేషన్ల చైర్మన్లను ఇన్ఛార్జీలుగా పర్యవేక్షణ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో కనీస అవసరాలైన తాగునీరు, రోడ్లు, వీధి లైట్లు, ఆక్రమణల తొలగింపు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల సమస్యల్ని బస్తీల వారీగా పరిష్కరించే పనిలో కాంగ్రెస్ నాయకత్వం నిమగ్నమైంది. అభివృద్ధి అజెండాగా ప్రచారాన్ని నేటి నుంచి మరింత హోరెత్తించేందుకు అధికార పార్టీ సిద్ధమైంది. జూబ్లీహిల్స్ యూసుఫ్ గూడ డివిజన్ కృష్ణానగర్లో నవీన్ యాదవ్ కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటింటి ప్రచారం చేశారు. 2 ఏళ్ల ప్రజా పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల్ని వివరిస్తూ బస్తీల్లో తిరిగారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని గాలి కుదిలేశారని విమర్శించారు. బోరబండ డివిజన్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క సహా ఉమ్మడి పాలమూరుకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ ను బలపర్చేలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హస్తం పార్టీని గెలిపించాలని మంత్రులు పిలుపునిచ్చారు. 3 సార్లు మీరు అవతలి వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే ఈ గల్లీలల్లో కనీసం ఏమైనా డెవలప్ అయిందా అని ఒక్కసారి ఆలోచించండి. మరి ఇక్కడ కాలనీలు కూడా కట్టించినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా చాలా మందికి ఇల్లులు రాలే. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు రాలే, గల్లీలు డెవలప్ కాలే, మరి పేదలకు ఉద్యోగాలు రాలే, ఉపాధి రాలే. కాబట్టి ఈ రోజు పేదలు కడుపు నిండా అన్నం తినాలని సన్న బియ్యం స్కీమ్ తీసుకొచ్చి ఉచితంగా బియ్యం పంపిణీ, మరి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. 5 లక్షలతోటి ఇల్లులు జోరుదారుగా నడుస్తాయి. ఈ వారం కిందనే పట్టణాలలో కూడా ఇల్లులు ఇవ్వాలని జీవో తీసుకురావడం జరిగింది. 10 ఏళ్లు వాళ్ళు ఇవ్వలేదు, మేము ఇచ్చి చూపిస్తాం. 150 కోట్ల రూపాయలు మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం, గల్లీలలో డెవలప్ కోసం ఇవ్వడం జరిగింది. తీసుకొచ్చే కార్యక్రమాన్ని పునఃప్రారంభించి త్రాగునీటి పరంగా సమస్య లేకుండా చేసే ప్రయత్నం చేస్తోంది. కేసుల ద్వారా, పోలీసు ద్వారా ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు ఇవాళ సానుభూతి పేరు మీద మీ దగ్గరికి వస్తా ఉన్నారు. డెవలప్మెంట్ అనేటువంటిది సానుభూతి పనిచేసేది కాదు. కంటోన్మెంట్ లో కూడా అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అక్కడ ప్రజలు చైతన్యవంతులై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు. మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ ఆశీర్వదించండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాం అనే విశ్వాసాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఎలాగైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలనే ఉద్దేశమే తప్ప బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎవరి గూబ గుయ్యుమంటుందో నవంబర్ 11న వచ్చే ఫలితాల్లో తేలుతుందని ఎద్దేవా చేశారు.
జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందంటూ గులాబీ నాయకులు ప్రచారంలో విమర్శిస్తున్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలమయ్యాయంటూ బీజేపీ ప్రజల్లోకి వెళుతోంది. అధికార కాంగ్రెస్ కు దీటుగా విపక్ష పార్టీలో బీఆర్ఎస్, బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలవాలని కోరుతూ స్వర్గీయ మాగంటి గోపీనాథ్ కూతుళ్లు అక్షర, దిశిర వెంగళరావు నగర్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మాగంటి సునీతను గెలిపిస్తే నాన్న ఆశయాల్ని నెరవేరుస్తామని హామీ ఇస్తూ బస్తీల్ని చుట్టేశారు. కూతుళ్ల కళ్లల్లో తండ్రి జ్ఞాపకం, హృదయంలో తల్లి విజయమంటూ గులాబీ నేతలు నినదించారు. హైడ్రా కేవలం పేదల ఇల్లు కూలగొట్టడం తప్ప ఇంకేమీ చేయలేదని, బుల్డోజర్ పాలన పోవాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ను గెలిపించారని కేటీఆర్ కోరారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ వచ్చింది. మరి అలా కాంగ్రెస్ వాడు ఏం చెప్పాలి? ప్రజల దగ్గర పోయి 2 ఏళ్ళు నాశనం చేసినా మళ్ళా గెలిపి నేను అడుగు నాశనం చేస్తా అని చెప్పన్నా. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం తెల్లారి పడిపోదు, మా గవర్నమెంట్ ఏం తెల్లారి ఎక్కదు. కానీ ఏం జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విషయం తెలిసి వస్తుంది, మీరు చేసే మీ ప్రభుత్వ నిర్వహణ బాగలేదు, సామాన్యుడు మీ మీద కోపంగా ఉన్నాడు, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు కాబట్టి మీకు ఒక బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలని డిసైడ్ చేసుకున్నాడు. డిసైడ్ చేసుకొని గట్టిగా బయటికి మాట్లాడినా మాట్లాడకపోయినా గట్టిగా మిమ్మల్ని కడుపులో గుద్దిండు అన్నట్టు తీర్పు ఇవ్వకపోతే మరి రేపు ప్రభుత్వం మళ్ళీ సరైన పద్ధతిలో నడుస్తుందా? యువత ఉజ్వల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ ను గెలిపించారని ఎమ్మెల్యే వివేకానంద కోరారు. బోరబండలో వివేకానంద సమక్షంలో యువకులు గులాబీ కండువా కప్పుకున్నారు. మైనారిటీలంతా కారు పార్టీకి మద్దతివ్వారని సూచించారు. రెహమత్ నగర్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదంటూ కంటోన్మెంట్ నుంచి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు కోడిని పట్టుకుని వినూత్నంగా ప్రచారం చేశారు. కంటోన్మెంట్లో గెలిచిన కాంగ్రెస్ తమను మోసం చేసిందని, మరోసారి ఆ వల్లో పడొద్దని సూచించారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎర్రగడ్డ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నరేంద్ర మోదీ పేదల అభ్యున్నతికి అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ జూబ్లీహిల్స్ అభివృద్ధిని విస్మరించాయని కిషన్ రెడ్డి విమర్శించారు. ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ఆ పార్టీ నేతలు ఇవాళ హైదరాబాద్లో ఆటోల్లో ప్రయాణించనున్నారు. ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ అమలు కాకపోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆటోల్లో ప్రయాణం చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బాధ్యతలు చూస్తున్న నేతలంతా ఆయా ప్రాంతాల్లో ఆటోల్లో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల ఎంపిక కోసం చేపట్టిన దరఖాస్తుల దాఖలు ప్రక్రియలో కీలకమైన లక్కీ డ్రా నిర్వహణకు అబ్కారీ శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో నిర్వహించే డ్రాలో దుకాణాలు దక్కించుకునే వారెవరో తేలనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. అయితే క్రితం సారితో పోల్చితే దరఖాస్తులు తక్కువగా దాఖలైన 19 దుకాణాల డ్రాని అబ్కారీ శాఖ వాయిదా వేసింది. ఈ మేరకు సమాచారం అందించిన అధికారులు మరోసారి దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. గతంలో ఆ విధంగానే 22 దుకాణాలకి డ్రాను వాయిదా వేసిన అధికారులు ఆ తర్వాత మరోసారి ఆహ్వానించి డ్రా తీశారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. రేపటికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. గడిచిన 6 గంటల్లో తుఫాను గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు తెలుస్తోంది. విశాఖకు 710 కిలోమీటర్లు, కాకినాడకు 680 కిలోమీటర్లు, చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మంగళవారం దాదాపు 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగి తర్వాత తుఫానుగా బలపడవచ్చని పేర్కొంది.
దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళ, బుధవారాల్లో గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయొచ్చని పేర్కొంది. తుఫాను దృష్ట్యా ఐఎండీ ఇవాళ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్, మరో 3 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం 14 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 1వ నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు సమాచారం అందించారు. మోంతా తుఫాను నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అధికారుల సెలవులను రద్దు చేసింది. సహాయ చర్యల నిమిత్తం 19 కోట్లు విడుదల చేసింది. 14 జిల్లా కేంద్రాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఏపీఎస్డీఎంఏ కేంద్రాలు కలిపి 16 శాటిలైట్ ఫోన్లు ఉన్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటే వాటిని ఉపయోగిస్తారు. 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుఫాను షెల్టర్లలోకి ప్రజల్ని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సముద్రంలో ఉన్న 62 మెకనైజ్డ్ బోట్లను ఒడ్డుకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కళాశాలలకు 27 నుంచి 29 వరకు, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 27 నుంచి 28 వరకు, కాకినాడ జిల్లాలో 2 నుంచి 31 వరకు, పల్నాడు జిల్లాలో 27వ తేదీ సెలవు ప్రకటించింది. బంగాళాఖాతం నుంచి ముంచుకొస్తున్న మోంతా తుఫానుతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం రాత్రి ఏపీలోని కాకినాడ సమీపంలో ఆ తుఫాను తీరం దాటే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఆ తుఫాను ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, 5 నుంచి 20 సెంటీమీటర్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. నేడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. బంగాళాఖాతంలో మోంతా తుఫాను నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. మొత్తం 30 జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఈ నెల 28న ఏపీలోని కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశాలున్నట్లు వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. పక్కనే ఉన్న ఒడిశాలోనూ అక్టోబర్ 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఒడిశాలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ హెచ్చరికలతో 30 జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి తెలిపారు. సహాయ చర్యలకు అవసరమైన సామగ్రి, విపత్తు ప్రతిస్పందన దళాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. 7 జిల్లాల్లో ఉద్యోగులకు సెలవులు రద్దు చేశామన్నారు. బస్సుల బాడీ బిల్డింగ్లో ట్రావెల్స్ యాజమాన్యాలు నాసిరకం సామగ్రినే వినియోగిస్తున్నాయి. ప్లాస్టిక్, రెగ్జిన్, కర్టెన్లు ఇలా అన్ని దహనశీల పదార్థాలనే వాడుతున్నారు. ఫలితంగా అగ్ని ప్రమాదాల వేళ క్షణాల్లో ఆహుతి అవుతున్నాయి. 2023 తర్వాత తయారైన బస్సుల్లో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ఉండగా 2023కు ముందు తయారైన బస్సుల్లోనూ అగ్ని ప్రమాదం గుర్తింపు, నివారణ పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. బస్సు లోపలి భాగంతో పాటు బాడీ, రూఫ్ అందంగా కనిపించేలా ట్రావెల్స్ సంస్థలు అదనపు హంగులు అద్దుతూ భద్రతను పణంగా పెడుతున్నాయి. బస్సు లోపల మార్పులు చేర్పులు చేసినప్పుడు నాణ్యమైన మెటీరియల్కు బదులు డబ్బులు మిగుల్చుకునేందుకు నాసిరకం మెటీరియల్ వాడుతున్నాయి. ఫలితంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రయాణికులు తప్పించుకునే మార్గాలు ఉండట్లేదు.
2023 అక్టోబర్ నుంచి తయారవుతున్న బస్సుల్లో అగ్ని ప్రమాదాల గుర్తింపు, నివారణ పరికరాలు తప్పనిసరి చేస్తూ కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. అంతకుముందున్న బస్సుల్లో ఇవి లేకపోవడంతో ప్రమాదాల వేళ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. వోల్వో, స్కానియా వంటి కంపెనీలు బాడీ బిల్డింగ్తో సహా బస్సుల్ని తయారు చేసిస్తాయి. ట్రావెల్స్ యజమానులు వీటిలో అదనపు సీట్లు, బెర్తులతో పాటు సీట్ల స్థానంలో బెర్తులు ఉండేలా ఆల్టరేషన్ చేయిస్తున్నారు. కర్నూలు వద్ద దగ్ధమైన వి కావేరీ బస్సులోనూ ఇదే జరిగింది. బస్సు లోపలంతా అగ్ని నిరోధక మెటీరియల్నే వినియోగించాలి. సీట్లు, బెర్తులకు వాడే కుషన్, వాటిపై రెగ్జిన్ షీట్లు అగ్ని నిరోధక పదార్థంతో తయారైనవి ఉంటాయి. ఇవి వాడితే మంటల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. బాడీ, రూఫ్ తదితరాలు కనిపించకుండా ప్లాస్టిక్ ను వీలైనంత తక్కువగా వాడాలి. బస్సులో లైటింగ్, ఛార్జింగ్ పాయింట్స్, కనెక్టివిటీ తదితరాలకు ఇచ్చే విద్యుత్ వైరింగ్లోనూ వేడిని తట్టుకునేవి ఎంచుకోవాలి. కర్టెన్లతో పాటు అదనపు హంగులకు అమర్చే మెటీరియల్ను కూడా మంటలను నెమ్మదిగా వ్యాపింపజేసేవే వినియోగించాలి. ఏ మోడల్ బస్సులనైనా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, CIRT, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ARAI వంటి సంస్థలు ఆమోదించిన డిజైన్లతోనే రూపొందిస్తారు. సీట్లు, బెర్తులు ఎన్నుండాలి, ప్రయాణికులు నడిచేందుకు మధ్యలో ఎంత ఖాళీ ఉండాలి, అత్యవసర ద్వారాలు ఎక్కడుండాలి, ఆపద వేళ బయటపడే మార్గాలేవి వంటి మార్గదర్శకాలు ఇందులో ఉంటాయి. అయితే ట్రావెల్స్ యజమానులు బస్సుల ఆల్టరేషన్ పేరిట వీటిని అడ్డగోలుగా మార్చేస్తున్నారు. సీట్ల స్థానంలో స్లీపర్ బెర్తులు అమరుస్తూ అదనంగా బెర్తులు పెంచుతూ డిజైన్లను మార్చేస్తున్నారు. కర్ణాటక ఆర్టీసీ ఐరావత పేరుతో నడుపుతున్న కొత్త మోడల్ ఏసీ స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల్ని గుర్తించి వెంటనే నియంత్రించే పరికరాలతో ఏర్పాట్లు ఉన్నాయి. దక్షిణాదిలో ఇతర ఆర్టీసీలతో పోలిస్తే కర్ణాటక ఆర్టీసీ దూర ప్రాంత సర్వీసులకు అధునాతన బస్సులు నడుపుతోంది. ఈ జాగ్రత్తల్ని అన్ని ట్రావెల్స్ బస్సుల్లో ఉండేలా పర్యవేక్షిస్తే ప్రయాణికులకు భద్రత ఉంటుంది. ఒక్కో బస్సులో వీటి ఏర్పాటుకు 2 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. ఏపీఎస్ఆర్టీసీ 2023లో కొత్త బస్సులు కొనుగోలు చేసింది. అగ్ని ప్రమాద గుర్తింపు, నివారణ పరికరాలు తప్పనిసరి నిబంధన అమల్లోకొచ్చాక అవి లేకుండానే కొన్ని బస్సులకు బాడీ బిల్డింగ్ చేయించింది. రవాణా శాఖ అధికారులు వాటికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేస్తే చివరకు ఆర్టీసీ అధికారులు మళ్లీ నిధులు కేటాయించి వాటిని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. ఇంతే కఠినంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనూ ఈ పరికరాలు ఏర్పాటు చేయించాలి. కర్నూలు సమీపంలో అగ్నికి ఆహుతై ప్రైవేటు బస్సు ప్రమాదంలో మృతి చెందిన తల్లి కూతుళ్ల మృతదేహాలను మెదక్ జిల్లా శివాయిపల్లిలో వారికి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడం వల్ల కుటుంబ సభ్యుల DNA ఆధారంగా మృతదేహాలను గుర్తించి అప్పగించారు. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన మేఘనాథ్ మృతదేహం స్వగ్రామం వల్లభికి చేరుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన విశ్రాంతి ఉద్యోగి భాస్కరాచారి మనవడు మేఘనాథ్ కోదాడలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ప్రమాదంలో మిత్రుని కోల్పోవడం బాధాకరమని స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రాష్ట్రీయ స్వయం సేవకులు ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా దేవరకొండలో శిశు మందిర్ నుంచి పద సంచలన్ మొదటి పెట్టి వరకు వాడవాడలు తిరుగుతూ జడ్పీ ఉన్నత పాఠశాల వరకు చేరుకున్నారు. ఆర్ఎస్ఎస్ స్వతంత్రం రాకముందే ప్రజలలో దేశభక్తిని పెంపొందించి ప్రజలకు తెలియపరిచిందని ర్యాలీలో పాల్గొన్న డాక్టర్ మోతీలాల్ అన్నారు. సంఘ్ అంటే ఒక మతానికి సంబంధించింది కాదని, దేశంలో ఎక్కడ ఏమి జరిగినా సహాయం చేయడంలో ముందుంటుందని చెప్పారు. నిర్మల్ జిల్లా భైన్సాలో కిసాన్ గల్లీ, రామ్లీలా మైదానం నుంచి ప్రధాన విధుల గుండా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు పద సంచలన్ సార్వజనికోత్సవం జరిగింది. పద సంచలన్లో పట్టణ వాసులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతోందని తెలిపారు. శ్రీనివాసుడి పేరు ఉన్నవారంతా ఒక్కచోట చేరారు. కరీంనగర్లో నిర్వహించిన శ్రీనివాస మిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి అపూర్వ స్పందన వచ్చింది. శ్రీనివాసులంతా ఒకే చోట కలిసి తలసేమియా బాధితుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. మాది పేగుబంధం కాదు, పేరుబంధం అని పేర్కొంటూ సరదాగా గడిపారు.
శ్రీనివాస అంటే ఒక్కసారి 2000 మందికి పైగా పలికారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ TSSS ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి విశేష స్పందన వచ్చింది. పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన శ్రీనివాస్ పేరు ఉన్న వారంతా సుమారు 2000 మంది ఒకే చోట చేరారు. శ్రీనివాసులంతా గోవిందనామాలు ధరించి వచ్చారు. తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన రక్తదానంలో సుమారు 300 మంది పాల్గొన్నారు. అనంతరం అయోధ్యలో బాలరాముని ఆలయంలో పూజలు అందుకున్న బంగారు రామపాదుకలను దర్శించుకున్నారు. వారంతా గోవిందనామాలు పఠించే సమయంలో ప్రాంగణమంతా గోవిందనామ స్మరణతో మార్మోగింది. జగిత్యాలకు చెందిన ఓ శ్రీనివాస్ తిరుమల వెంకటేశ్వర స్వామి వేషధారణలో అందరినీ అలరించారు. సుమారు 2 నెలల నుంచి సలహా మండలి ఆధ్వర్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కల్పించటంతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీనివాసులు తరలివచ్చారు. సమాజంలో విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతామంటూ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వారు ప్రతిజ్ఞ చేశారు. 2023లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఆలోచనకి అనుగుణంగా ఊట్కూరి శ్రీనివాసరెడ్డి వాట్సాప్ గ్రూపును ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ పేరుతో 43 శ్రీనివాసుల గ్రూపులుండగా సుమారు 25,000 మంది సభ్యులుగా ఉన్నారు. ఆ సమ్మేళనాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించి అవార్డు అందించారు. సమాజానికి ఉపయోగపడేలా తమ సంస్థ పనిచేస్తుందని TSSS వ్యవస్థాపక చైర్మన్ ఊట్కూరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ గ్రూప్ మొదటి ఆలోచన కాళేశ్వరంలో ఉన్న ఆచార్య శ్రీనివాస దైవజ్ఞ గారి ఆలోచన, కానీ దాన్ని ఒక రూపొందిద్దుతూ నేను కొత్త ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీనివాసుల గ్రూప్ ప్రారంభించాను. ఇప్పటి వరకు మేము 1200 మందికి లైవ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. బ్లడ్ డొనేషన్. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలకి పెన్నులు పుస్తకాలు పంచుతూ ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు వారికి ప్రతిభకు పట్టాభిషేకం అనే కార్యక్రమం ద్వారా వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి మంచి మోటివేషన్ స్పీకర్స్ తోటి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. వృద్ధులకు, అనాథలకు మేము అన్ని రకాల అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము. మేము ఒక మిత్రుడి పుట్టినరోజు, శ్రీనివాస మిత్రుడి పుట్టినరోజు అయితే అతనికి ఒక శాల్వా కప్పి వాటర్ మిలాన్ కట్ చేపిస్తాం. దానివల్ల ఒక రైతన్నకు ఉపయోగం, శాల్వా కప్పడం వల్ల నేతన్నకు ఉపయోగం, ఒక భగవద్గీత అతనికి ఇస్తాం. అంటే దానివల్ల మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుతాం. ఈ కార్యక్రమంలో కూడా రక్తదానంతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాలు చేశాం. ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈ మెసేజ్ వెళ్ళింది. ఆయా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసారు. 2000కు పైగా శ్రీనివాస మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సమాజ ఉద్ధరణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఈ రక్తదాన శిబిరంలో మేము అనుకున్నట్టు నమోదు చేసుకున్న పేర్లు కాకుండా అంతకు ఇక్కడికి రాగానే నేనెందుకు బ్లడ్ డొనేట్ చేయకూడదు అని ప్రతి శ్రీనివాసుడు అనుకొని 70 to 80% శ్రీనివాసులు ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నారు. కొరుట్ల పట్టణం నుండి సుమారుగా 200 నుంచి 300 శ్రీనివాసులము మేము ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాము. మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మరి సహాయం చేయాలి శ్రీనివాస్ సేవా సంస్థ మీద అని అంటే మేము జూబ్లీహిల్స్ నుంచి వచ్చాము. మేము యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చాము. శ్రీనివాస్ పేరున్న ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఈరోజు ఇక్కడ కరీంనగర్లో శ్రీనివాస మిత్రుల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరంలో పాల్గొనడానికి ఈ కరీంనగర్ రావడం జరిగింది. మాకు ఇక్కడ ఒక సౌలభ్యం ఏంటంటే ఎవరినైనా శ్రీనివాస్ అని పిలుచుకోవచ్చు. ఎవరినైనా శ్రీనివాస్ అంటే అందరం చూస్తున్నాం. ఇక్కడ అందరూ కూడా శ్రీనివాసు అనే పేరు వాళ్ళందరం కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.